చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ గొప్ప దేవుడా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, ఎన్నిక లేని దాన్ని, ఏ మంచి లేని దాన్ని ప్రభా, యోగ్యత లేదు ప్రభా, అర్హత లేదు నైనా, జ్ఞానం లేదు ప్రభా. అయినప్పటికీ నా తండ్రి, నా ప్రభా, నన్ను మీరు నిలబెట్టుకున్నందుకు వందనాలు. నాకు ఇచ్చిన ఆయురారోగ్యాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రత్యేకమైన ఆదివారాన్ని మాకు దయచేసినందుకు నీకు స్తోత్రములు ప్రభా. అవును ప్రభా, నువ్వు మా రాజునైనా మేము ఎలా గణపరచాలో నా ప్రభా మాకు నేర్పించండి దేవా. నువ్వు గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు ప్రభా, నీకు స్తోత్రములు నా తండ్రి. మమ్మల్ని కాపాడడానికి, రక్షించడానికి వచ్చిన రాజు ప్రభా దేవా. నీ యొక్క ఘనతను, ఆ మహిమను నా ప్రభా ఏ విధంగా నా తండ్రి మేము మాట్లాడుకోవాలన్నా, ధ్యానించుకోవాలన్నా ప్రభా నీవే నా తండ్రి తగిన జ్ఞానం మాకు ఇచ్చి ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు రక్షకుడు, విమోచకుడు. తర్వాత ఈరోజు మనం జ్ఞాపకం చేసుకునే ప్రత్యేకమైన మాట ఏంటంటే ఆయన మన రాజు. ఆయనని ఇజ్రాయేలు ప్రజలు, అప్పుడు ఉన్న యూదులు ఆయనను బాగా ఊరేగించినట్టుగా మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు కొరకు ఆ వాక్యాన్ని మనము చూసుకుంటా ఉన్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 4వ వచనం చదవండి. అక్కడ ఈ రాజును అక్కడ ఏమంటారు, వాళ్ళు గణపరిచినట్టు హోసన్నా హోసన్నా అని ఆయనని స్తుతించినట్టు, మహిమపరిచినట్టు మనము చూస్తాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 4వ వచనం. ప్రవక్తల వారు చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగాను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడే, గాడిదను భారవాహిక పశువుల పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యుద్ధకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుని అనునని. చాలు. ఇక్కడ చూసినట్టయితే మత్తయి ఎట్లా రాస్తుండంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి ఆయన వస్తున్నాడు అని సీయోను కుమారితో చెప్పుడి అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన ఎలా వస్తుండని మత్తయి రాస్తుండంటే, ఆయన రాజే కానీ సాత్వికుడై వస్తుండంట. సాత్వికుడు అంటే తను తాను చాలా తన రాజా టీవీని, రాజు యొక్క ఆ యొక్క ఘనతను కాకుండా ఆయన చాలా తగ్గించుకొని సాత్వికుడుగా గాడిదను, గాడిద పిల్లను ఎక్కి యెరూషలేములో ప్రవేశించినట్టు సీయోను కుమారుతో చెప్పుడే అని మత్తయి రాస్తున్నాడు. ఆ తర్వాత మార్కు సువార్త చూడండి. మార్కు 11:10 చూసినట్టయితే మార్కు ఎలా రాస్తుండంటే, మార్కు సువార్త 11వ అధ్యాయము 10వ వచనం. ప్రభు పేరిట వచ్చుచున్నవాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయచ్చు. చాలు. ఇక్కడ చూసినట్టయితే మార్కెట్లో రాస్తుండంటే, తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక అంటే దావీదు అప్పట్లో రాజ్యం చేసినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఎంత నెమ్మది ఉండే, ఎంత ధైర్యం ఉండే. మాకు మా రాజుండు, దావీదు ఎలాంటి సమస్యనైనా కూడా ఆయన ఎదుర్కొనగల సమర్థుడు. అందుకనే దావీదుని ఏమంటారంటే దావీదు మహారాజు అని ఆయనను గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మార్కెట్లో రాస్తుండంటే దావీదు రాజ్యము స్తుతింపబడుగాక అంటే వాళ్ళు కోరుకుంటున్నారు అన్నట్టు. ఇంకా యేసుప్రభు వచ్చిండు, ఆయన దావీదు రాజ్యాన్ని, దావీదు ఉన్నప్పుడు ఎలాంటి వాతావరణం ఉండేనో, ప్రజలకు ఎంత నెమ్మది ఉండేనో, ఎంత ధైర్యం ఉండేనో, అలాంటి రాజ్యాన్ని దేవుడు మాకు ఇచ్చిండు. దావీదు రాజ్యం వస్తుంది అంటే ఇందాక జాన్సన్ చెప్పినట్టు ఆ యొక్క రోమా సైనికులు, రోమా గవర్నమెంట్ వాళ్ళని ఎంత పన్నులు కట్టాలని లేకపోతే నానా విధాలుగా హింసిస్తున్నప్పుడు వాళ్ళకు ఒక ఏమంటారు ఉపశమనం, తర్వాత ఒక రిలాక్స్, ఒక నెమ్మది, ఒక మార్పు, ఈ యొక్క బాధల నుంచి వాళ్ళు విముక్తి కలగాలని ఈ బాహ్యమైన విముక్తి కొరకే వారు ఆలోచన కలిగి ఉన్నారు. ఆ ప్రకారంగా వాళ్ళు ఏమంటున్నారంటే దావీదు లాంటి రాజ్యం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మార్కు అదే రాస్తుండన్నట్టు దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. ఇక్కడ లూకా కూడా చూద్దాం మనము 19వ అధ్యాయము 38వ వచనంలో లూకా ఎలా ఆయన గురించి సంబోధిస్తుండో మనం చూసినట్టయితే లూకా 19:38 చూడండి. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవుని స్తోత్రం చేశారు. ఇక్కడ లూకా చూసినట్టయితే ఆయన ఏమంటుండంటే ఆయన అద్భుతములు చేయవాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి వారంట,
అద్భుతంలో ఆయన ఎన్నో అద్భుతాలు ఇప్పటికే చేసిండు ఆయన. అంటే ఈయనను ఈ ఊరేగించే సమయానికి ఈ మటలాదివారం వచ్చే వరకు ఆయన అనేక అద్భుతాలు చేసినట్టు లూకా తన సువార్తలో రాసిపెట్టి ఉన్నాడు. అదివరకు జరిగింది కాబట్టి ప్రజలు అక్కడ ఎలా స్తుతించిండ్రంటే ఎన్ని ఘనకార్యాలు ఆయన చేసిండు, ఎన్ని అద్భుతాలు చేసిండు యేసుక్రీస్తు ప్రభుల వారు. నిజంగా కదా, అనేక అద్భుతాలు ప్రభు చేసిండు కాబట్టి ఆ అద్భుతాలన్నిటిని జ్ఞాపకం చేస్తూ వాళ్ళు ఏం చేసిండ్రంట, గట్టిగా మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేసిండ్రంట. యేసుక్రీస్తు ప్రభుల వారిని మహాశబ్దంతో అక్కడ ప్రజలంతా కూడా స్తోత్రం చేసినట్టుంది. ఆ తర్వాత యోహాన్ను కూడా మనం చూసుకుందాము. యోహాన్ సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. నలుగురు సువార్తీకులు కూడా, నలుగురు ఈ సువార్తలు రాసిన వాళ్ళు కూడా ఈ యొక్క సందర్భం గురించి గొప్పగా వ్రాసిండ్రు. యోహాన్ సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ వీళ్ళు ఏమంటుండ్రు, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు, అంటే ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే అయిన రాజు అన్నట్టుగా వాళ్ళు అక్కడ ఆయనని స్తుతించినట్టు కేకలు వేసిండ్రంట. వీళ్ళు ఏం చేసిండ్రంట, కేకలు వేసిండ్రంట. అంటే వాళ్ళ భక్తి, వాళ్ళ ఏమంటారు సంతోషం అక్కడ వాళ్ళు ప్రదర్శించినట్టుగా ఈ వాక్యాల్లో మనము చూస్తూ ఉన్నాం. ఆయనను ఒక రాజుగా ఊరేగించిండ్రు, ఆయననే మాకు నాయకుడు అన్నట్టు వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి ఆయనను బహుగా గణపరిచినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ నిజంగా చూసినట్టయితే యేసు ప్రభు ఏం చెప్పిండు, మరి వాళ్ళు రాజు రాజు అని ఆయనని ఊరేగిస్తుండ్రు, రాజు అంటుండ్రు. మరి యేసు ప్రభు దాన్ని ఏమన్నాడు అని చూసినట్టయితే చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 36, 38 వచనాలలో పిలాతు అడుగుతాడు. దానికి యేసయ్య చెప్పిన మాట చూద్దాము. 18వ అధ్యాయం 36, 38. యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్టు నా సేవకులు పోరాడుతూ కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదని. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు, నీవన్నట్టే నేను రాజునే, సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చడం నేను పుట్టింది, ఇందు నిమిత్తమే ఈ లోకంలోకి వచ్చింది, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుడని. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాడు. ఇక్కడ పిలాతు అడుగుతుండు, చాలు. పిలాతు ఏమంటుండంటే నువ్వు రాజువా అని అంటుండు. వీళ్ళంతా రాజు రాజు అంటుండ్రు, మరి నీ ఉద్దేశం ఏంది? మన మామూలుగా అడుగుతూ ఉంటారు కదా, ప్రజలు ఎంత మనల్ని ఎన్నుకున్నా కూడా, ప్రజలు ఎంత మనల్ని ఏమంటారు పొగిడినా కూడా మన ఉద్దేశాన్ని కూడా కనుక్కుంటారు కదా. అట్లనే ఈ పిలాతు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగిండు, నువ్వు రాజువా? అవును రాజు. యేసయ్య ఏమంటుండు, నేను రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అని అంటుండు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తుండ్రు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. ఒకవేళ ఈ లోక సంబంధం అయితే నా గురించి దేవదూతల్ని దేవుడు పంపిస్తాడు నన్ను కాపాడడానికి. నా సేవకులు వచ్చి నన్ను కాపాడతారు. కాబట్టి ఈ లోకానికి సంబంధించిన రాజ్యం నాది కాదు, నేను రాజునే అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అయితే ఇంకా ఎలాంటి రాజుని చూసినట్టయితే తీయవసరం లేదు. హెబ్రీ పత్రికలా ఉంటుంది, ఏమంటారంటే నీతి గల రాజు అని ఉంటుంది, సమాధానకర్తయగు రాజు అని ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ గ్రంథకర్త, హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే ఆయన నీతికి రాజు, సమాధానానికి రాజు. మనము చాలా ఈ లోకంలో మనం రాజులను, నాయకులను చూసినట్టయితే మనం ఎంత అలసిపోయినాం. మన పరిస్థితులను బట్టి, మన నాయకులను, మన అధికారులను బట్టి మనం చాలా నిరాశపడుతున్నాము, చాలా బాధపడుతున్నాము. మన ప్రధానమంత్రి గురించి, మన ముఖ్యమంత్రి గురించి మనకెంతో నీరసం ఉంది. మనము వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ ప్రభుత్వాన్ని, మనము ఆ ప్రభుత్వంలో మనం సంతోషంగా ఏమీ లేము. మనకు చాలా కష్టం ఉంది. ఎంత పని చేసినా, ఎంత జీతం వచ్చినా కూడా అక్కడ మనకి ఈ ధరల పెరుగుదల, తర్వాత గొడవలు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ లోకంలో మనకు ఆ యొక్క శాంతి అనేది లేదు, నీతి అనేది లేదు. మనము ఎవరు మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా, ఏ అధికారి గురించి మాట్లాడినా కూడా మనకు ఒక మనసులో ఏముందంటే అంత అవినీతి, అంత అక్రమం జరుగుతుంది. నీతి ఎక్కడుంది అనే ప్రశ్నలు మనకు చాలా వస్తూ ఉంటాయి. కాబట్టి మనము అంతర్గతంగా మనం కోరుకునేది, ఏ మనుషులైనా, అప్పటి మనుషులైనా మనమైనా కోరుకునేది ఏంటంటే నీతిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, తర్వాత అన్నీ కలిగి ఉండాలా, సమృద్ధి కలిగి ఉండాలా అనేది మన ఆలోచన అయి ఉంటుంది. కానీ అవన్నీ కూడా మనము ఈ లోక అధికారుల దగ్గర, ఈ లోక రాజుల దగ్గర మనము పొందలేకపోతున్నాం.
యేసుక్రీస్తు ప్రభుల వారు అంటుండు, నేను రాజుని, నేను నీతికి రాజును, సమాధానానికి రాజును, నా రాజ్యంలో నీతి నివసిస్తుంది. అయితే ఇక్కడ యేసు ప్రభుల వారిని ఈ యొక్క గాడిద మీద ఎందుకు ఊరేగించిండ్రంటే, అది ప్రభువు చేసిన ప్రతి పని కూడా ఒక మాట ఏముంటుందంటే వాక్యంలో, లేఖనము నెరవేరునట్లు ఇలాగ జరిగెను అని ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి, లేఖనంలో ఏం చెప్పబడిందో దాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చినట్టుగా మనకు అనేక సార్లు చెప్తా ఉంటాడు. అది ఆ లేఖనం ఎక్కడుందని మనం చూసినట్టయితే జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో చూడండి. అక్కడ లేఖనం రాయబడి ఉంది కాబట్టే ఈ యొక్క కార్యక్రమం జరిగినట్టుగా మనము చూస్తూ ఉంటాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. నేను కనులారా చూచితిని గనుక బాధించువారు ఇవను సంచరింపకుండాను పిలుగులాడు సైన్యంలో నా మందిరం మీదకి రాకుండాను దానిని కాపాడుకున్నట్టుకై నేను ఒక దండు పీటను ఏర్పరచెను. సియోను నివాసులారా బహుగా సంతోషించు, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండు. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలు. ఇక్కడ చూసినట్టయితే వాక్యంలో ఏముందంటే, సియోను కుమారి నువ్వు బహుగా సంతోషించు, ఎందుకంటే నీ రాజు గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తుండు. ఇంకొక మాట ఏముందంటే, నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు, దీనుడై వస్తుండంట. రాజు ఎట్లా వస్తుండంట? దీనుడై వస్తుండ. మామూలుగా మన ర్యాలీలల్లో ఒక నాయకుడిని మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు ఎంతో కోపోద్రికంగా ఉన్నట్టుగా చూస్తూ ఉంటాం, ఎంతో గర్వంగా ఉన్నట్టుగా మనము నాయకులను కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. కానీ మన రాజు ఎట్లా వస్తుండంట? ఈయన ఏం చేస్తుండంట? దీనుడై వస్తుండంట, సాత్వికుడై వస్తుండు, సమాధానం కలిగి వస్తుండంట. ఈయన నీతిని జరిగించడానికి వస్తుండంట. నిజంగానే ఆ విధంగా చేసిండ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు, శరీరధారిగా వచ్చినప్పుడు. 61 యెషయా గ్రంథంలో 1 నుంచి 3 వచనాలు చూసినట్టయితే అక్కడ ఆ సందర్భం ఏముంటుందంటే, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన ఏమేం చేస్తాడో అనేది ఉంటుంది. చదవండి ఒకసారి జకర్యా గ్రంథము, యెషయా గ్రంథము 61 1 నుంచి 3 వచనాల వరకు. యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించి, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతి దండన దినమున ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తనను మరుపరిచినట్టు నీతి అను మస్తిక వృక్షములన్నీ యెహోవా నాటిన చెట్లన్నీ వారికి పేరు పెట్టబడు. చాలా కాలం నుండి పాడుగానున్న చాలు రాజు. ఇక్కడ ఏమంటుండంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు అభిషేకించి పంపించిండంట. మొదటి వచనంలో ఉంటుంది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను. ఒక రాజును అభిషేకిస్తారు. ఒక రాజును మనము చాలాసార్లు ఒక నాయకులను, మామూలుగా ప్రెసిడెంట్ వచ్చి ఏం చేస్తారు, ఒక ప్రధానమంత్రిని ఆయన ఒక ఏమంటారు తీర్మానం చేస్తారు. వాళ్ళు వచ్చి మేము ఇట్లా పరిపాలన చేస్తాము, అట్లా చేస్తాము అనేసి వాళ్ళు ఏం చేస్తారు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, ఇక్కడ మన దేశంలో అయితే ఆ విధమైన ప్రమాణాలు చేసి రాజ్యంని ప్రారంభిస్తారు. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎందుకు అభిషేకించిండంటే, అభిషేకంను ఈ పని చేయడానికి ఆయనను అభిషేకించి పంపించిండు. దేనికోసం అంటే ఏమంటాడు, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు. నిజంగా ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు చేసిండా? ఇవన్నీ చేసిండా? అవును కదా. చాలా పనులు చేసిండు కదా యేసయ్య, చాలామందికి సహాయం చేసిండు కదా. సమరయ స్త్రీని రక్షించిండు, సేనా దయాలు పట్టిన వారిని ఆయనకు స్వస్థత అనుగ్రహించిండు, కానా స్త్రీ కుమార్తెను దయ్యం బట్టి పీడింపబడుచున్నప్పుడు ఆయన ఆ పాపకి విడుదల ఇచ్చిండు. ఆ తర్వాత యాయిరు కుమార్తె మరణించిన తర్వాత కూడా ఆయన లేపిండు. తర్వాత మరియా మార్తల సోదరుడు లాజర్ను కూడా చనిపోయి 4 రోజులు అయినాక కూడా ఆయన ఏం చేసిండు, సజీవునిగా వారికి అప్పగించిండు. ఇటువంటి కార్యాలను, ఏ కార్యం నిమిత్తం అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిండో ఆ కార్యాలన్నీ కూడా ఆయన నెరవేర్చిండు. మన దేవుడు అబద్ధం ఆడడు. యేసుక్రీస్తు ప్రభుల వారు వాగ్దానం చేసిన దాన్ని ఆయన
తప్పకుండా నెరవేర్చే దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట మీద ఉండే దేవుడు. ఇప్పటి మన రాజకీయ నాయకులను చూసినట్టయితే మనము చూస్తూ ఉంటాం కదా, 2 తెలుగు రాష్ట్రాలల్లో మన నాయకులు ఏమేమి హామీలు ఇచ్చిండ్రో వాటిని ఎట్లా చేసిండ్రు. మనకు పెద్ద ఏమంటారు హాస్యంగా ఉంటుంది కొన్నిసార్లు, ఏమంటారు ఏడవలేక నవ్వుతాం వాళ్ళ గురించి కదా. మనకు నిజంగా మనకి బాధనే అది, వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మన కుటుంబంలో ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మన నాయకులు ఏమని చెప్పి వచ్చిండ్రో అవి చేయలేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ పని నిమిత్తం పంపబడ్డాడో అదంతా కూడా నెరవేర్చినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి, వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనం ఈ విషయాలన్నీ ఎందుకు మాట్లాడాలా అంటే, మన రాజు గొప్ప రాజు, మన రాజు మనకు దేవుడు, మన రాజు మనకు రక్షకుడు. మన రాజు ఇశ్రాయేళ్ళకే రాజు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయన రాజు, ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ ఆయన రాజు. ఆదాము దగ్గర నుంచి ఆఖరి వ్యక్తి వరకు కూడా ఆయన అందరికీ రాజు. మన దేవుడు మనందరికీ రాజు అయి ఉన్నాడు. ఏ విధంగా ఇజ్రాయేల్ ప్రజలు అప్పుడు యూదులు ఆయనను ఊరేగించి ఏ విధంగా స్తోత్ర గానాలు చేసిండ్రో, ఏ విధంగా సంతోషంగా హోసన్నా హోసన్నా అని ఆనందించిండ్రో, ఈరోజు కూడా మనము ఆయన విషయమై సంతోషించబద్ధులమై ఉన్నాం. సంతోషించాలా, ఎందుకంటే మన రాజు నీతిపరుడు, మన రాజు మనకు సమాధానం దయచేస్తా అని అంటుండు, మన రాజు మనకు నిత్య రాజ్యాన్ని ఇస్తా అంటుండు. మన రాజు ఎలాంటి వాడంటే, మనకు కలిగిన శ్రమను మనము పాపంలో ఉన్నప్పుడు మనల్ని ఆ బంధకం నుండి విడిపించుటకు మన రాజు దిగి వచ్చి మనల్ని విడిపించిండు. ఆ యొక్క పాపపు ఉరి నుండి మనల్ని తప్పించిండు, విమోచించిండు. మనకు బదులుగా తన క్రయధనం చెల్లించిండు. మనం ఏదైతే అక్కడ వెల చెల్లించాలనో అది మన వల్ల కానప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మన నిమిత్తం ఆయన ఏం చేసిండు, సిలువ యాగాన్ని చేసిండు. ఆ ప్రకారం ఆయన ఆ కార్యాన్ని చేసి మనల్ని విడిపించిండు. అక్కడ చూసినట్టయితే యూదా ప్రజలకు పిలాతు చెప్తాడు, మీరు యూదుల రాజును, ఈయన మీకు రాజు కదా. ఆ రోజు మంచిగా ఊరేగించిండ్రు, యూదుల రాజా శుభం అన్నారు, హోసన్నా అన్నారు. ఈరోజు ఏమంటుండ్రు, వాళ్ళు కేకలు వేస్తుండ్రు, ఈయనను సిల్వ వేయండి, సిల్వ వేయండి. చూడండి ఒకసారి, అదే యోహాను సువార్త, బాధాకరంగా ఉంటుంది ఆ వచనం చదువుతుంటే, బాధ అనిపిస్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము, ఉదయం 6 గంటలు కావచ్చు. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు ఇతన్ని సంహరించుము, సిలువ వేయుమని కేకలు వేసి, పిలాతు మీ రాజుని సిలువ వేయుదునా అని వారిని అడుగగా, ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించాడు. ఇక్కడ ఏంటంట, ఏం చేసిండు యేసు ప్రభు, ఏమన్నా చేసిండా? మనం వాక్యంలో చూసినట్టుగా మత్తయి నుంచి యోహాను వరకు ఆయన కార్యాలు మనం చూసినట్టయితే ఏనాడైనా ఎవరినైనా గద్దించిండా, ఎవరినైనా ఏమన్నా అన్నాడా? అన్ని నీతి వాక్యాలే చెప్పిండు కదా, అన్ని మంచి బోధలే చేసిండు కదా, మంచితనమే చూపించిండు కదా, మంచిగా ఎవరికి హానికరంగా ఉండలేదు కదా, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కదా, అందరితో ప్రేమగానే నడుచుకున్నాడు కదా, ఇదివరకు జరిగిన ఆ యొక్క సందర్భాలు అన్నీ చూసినట్టయితే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఈ మనుషులకు ఎలాంటి స్వభావం ఉంటుందంటే, కొంతమంది నిజంగా ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టాలా, బాధ పెట్టాలా, హింసించాలనే నిర్ధారణ కలిగి ఆ విధంగా చేయడానికి వాళ్ళు మనసులో ఫిక్స్ అయిపోయి ఏం చేస్తారు, ఎదుటోడు ఎంత మంచిగా ఉన్నవన్నీ పేరు పెడతా ఉంటారు, ఎంత మంచిగా ఉన్నవన్నీ నిందిస్తూ ఉంటారు. ఇది దుష్టుడు వాళ్ళ లోపల ప్రేరేపించే స్వభావం. మంచితనాన్ని మనిషి చూడడు, దుష్టుడు వాన్ని ప్రభావితం చేసినప్పుడు, సాతానుడు వాని లోపల వాడు ఏమంటారు, వాన్ని ఆక్రమించుకొని ఉన్నప్పుడు, దుష్టుని యొక్క స్వభావ ప్రకారం ఆ మనిషి నడుచుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ లోపల జరిగే క్రియలని ఇదిగో ఈ విధంగానే ఉంటాయి. ఆ జనులు బయట ఆయన పరిశుద్ధుడని, ఆయన హోసన్నా అని, ఆయన రక్షకుడని, ఆయన మా రాజని, ఆయన రక్షిస్తాడని, ఆయన గొప్ప దేవుడని, బోధకుడని వాళ్ళు అంతగా ప్రశంసిస్తుంటే కూడా ఇక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు ఏమంటున్నారంట, ఇతనిని సంహరించుము, చంపేయాలంట. చూడండి మనుషుల స్వభావం. మనం ఈ మధ్య చూసినాం కదా, పాస్టర్ ప్రవీణ్ అన్న గురించి ఏం చేసిండు, ఆయన వ్యక్తిగతంగా ఏమన్నా చేసిండా?
మనకు తెలుసు. మనకే కాదు, అన్యులు కూడా కొంతమంది యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించని వారు కూడా, ఒక సామాన్య మానవులుగా వాళ్ళు ఏమంటుండ్రంటే, అయ్యో మేము ఇదివరకు చూడలేదు ఆయన వీడియోలు, ఆయన చనిపోయినాక ఆయన ఏంటి అని మేము సెర్చ్ చేస్తే ఆయన వీడియోలు చూస్తే నిజంగా ఎక్కడ ఆయన ఏమీ బాధాకరమైన మాటలు మాట్లాడలేదే, ఈ విధంగా జరిగిందా, ఇట్లా జరిగిందా, అది హత్య కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు. ఇంకా కొంతమంది ప్రశ్నిస్తారు, ఆయనను ఎందుకు దేవుడు కాపాడలేదు అని అంటారు. కానీ ఇక్కడ మనం వాక్య ప్రకారం చూసినట్టయితే మనకు కూడా కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు. నిజంగానే కదా ప్రవీణ్ అన్న అంత మంచోడు, ప్రవీణ్ పాస్టర్ అంత మంచోడు, దేవుడు ఎందుకు కాపాడలేదు అనే ఏమంటారు ఆ ప్రశ్నలు మనకు కూడా ఉండొచ్చు. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప రాజు అంటే, మన దేవుడు అగ్నిలోనికి పోనీయకుండా ఆపడు, కానీ అగ్నిలో నుండి కాపాడుతాడు. జలంలోనికి పోనీయకుండా ఆపడు, కానీ జలంలో నువ్వు ఉన్నప్పుడు కాపాడుతాడు. మన దేవుడు మరణంలోనికి పోనీయకుండా ఆపడు, కానీ మరణం నుండి ఆయన మనల్ని పునరుత్థానులుగా ఆయన తిరిగి లేపుతాడు. అది దేవుని వాగ్దానం, అది దేవుని గొప్పతనం. ఆయన మరణించి తిరిగి లేచిండు, మనం మరణించిన ఆయన మనకి ఆ యొక్క ఆధిక్యత ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉండు. మన పాస్టర్ ప్రవీణ్ అన్న ఇంకా అలాంటి సేవకులు ఎవరైనా హింసించబడి కొట్టబడి, ఇంకా మనము మన దేశంలో చూస్తున్నాం కదా, అనేక ఛత్తీస్గఢ్ కానీ ఇంకా వేరే రాష్ట్రాలు కానీ అనేకులు సేవకులను హింసిస్తూ ఉండరు, బాధపడుతూ ఉండరు. అసలు మనము దాని గురించి నిజంగా ప్రభువును నిందించకూడదు. ఏంటంటే ఆయన ఏమంటుండంటే, నేను మరణించిన తిరిగి మార్తతో అంటాడు కదా, మరణించకుండా కాదమ్మా, మరణించిన వారిని తిరిగి నేను లేపుతా అని, పునరుత్థానమును జీవమును నేనే అని ఆయన వాగ్దానం చేసి, అది మనం విశ్వసించాలి, అది మనం నమ్మాలి. యేసుక్రీస్తుని సిలువ వేయండి అని ఇక్కడ వీళ్ళు కేకలు వేస్తారు. వాళ్ళు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిశీలు, అంటే వాళ్ళకి ధర్మశాస్త్రం అంతా కూడా తెలుసు, ఒక వ్యక్తిని హింసించొద్దని తెలుసు. కానీ ఇక్కడేంటి, వాళ్ళకున్న మూర్ఖత్వం, వాళ్ళకున్న జిద్, వాళ్ళకున్న ఆ యొక్క కోపము, కసిని వాళ్ళు ఓర్చుకోలేక ఆయనని ఏం చేస్తుండ్రు, పిలాతుకు అప్పచెప్పి ఈయనను సిలువ వేయాలి, మా కైసర్ తప్ప మాకు రాజు లేడు అంటారు. అంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన రాజు అయినప్పటికీ రాజుగా వాళ్ళు అంగీకరించలేదు. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతుండు, మనము అలాంటి కార్యక్రమం చేయొద్దు. మన రాజు యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన మన కోసం ప్రాణం పెట్టిండు, ఆయన మన కోసం చనిపోయిండు, తిరిగి లేచిండు, ఆయన మన కోసము రానయ్యుండు. మనం దాన్ని ఒప్పుకోవాలి, మనం దాన్ని విశ్వసించాలి. వీళ్ళు ఈ శాస్త్రులు పరిశీలన చేసినట్టుగా మనము చేయకూడదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాం. మనం రాజుగా ఒప్పుకుందాం. ఆయన రాజు కాకుండా రాజు అనాలని కాదు, మన దేవుడు రాజే, ఆయన తప్పకుండా మనకు రాజే, మన దేవుడు, మన రాజు, మన తండ్రి, నిన్న చెప్పుకున్నట్టు మన సహోదరుడు. దేవుడు మనకు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏం చేసిండు, సమానంగా సహోదరుడుగా ఆయన మనకు పరిచయం చేస్తుండు. ఎంతో గొప్ప ధన్యత కదా. మనము దేవునికి కుమార్తెలంగా ఆయన చేసినట్టుగా నిన్నటి బైబిల్ స్టడీలో మనము నేర్చుకున్నాం. కాబట్టి ఇదంతా ఏదో మనం వాక్యం చెప్పుకున్నాము ఒక 1/2 అవర్, ఆ తర్వాత వెళ్ళిపోయినాము, మటల ఆదివారం ఏం అది కాదు. నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని తన కుమార్తెలుగా చేసుకొని ఇదిగో ఇలాంటి ఆధిక్యత మనకు దయచేసింది. తను రాజుగా ఉండి మనల్ని ఏలాలని, మనకు శాంతి సమాధానం మనకి ఇవ్వాలని ఆయన చూస్తూ ఉన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3-7 వచనాలు చూసినట్టయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ఎలాంటి రాజ్యంలో ఉంచాలని అనుకుంటున్నారు. మనకు కూడా ఎన్నో ప్రశ్నలు కదా, ఏంది బతుకు, ఇన్ని రోజులు ఈ బాధలు, ఈ కష్టాలు అనే ప్రశ్నలు మనకు ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ మనకు ఒక ఏమంటారు నిరీక్షణ మాటలు మనకు చెప్తా ఉన్నాడు. తన భవిష్యత్తు విషయమైన ఆ యొక్క ప్రకటనను మనకు తన సేవకుని ద్వారా, యోహాను ద్వారా మనకు చూపిస్తూ ఉన్నాడు. చదవండి 3-7 వరకు, ప్రకటన 21. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురమును, వారు ఆయన ప్రజలై ఉండు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండు, ఆయన వారి కన్నులు ప్రతి బాష్పబిందువును తుడిచివేయుడు, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వీటు. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును
నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లను, సమార్థమైనవి నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పింగును వానికి జీవజలములు బుగ్గిలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహించు. జయించువాడు వీటిని స్వతంత్రించుకొను. నేను ఇతనికి దేవుడనై ఉండు, అతడు నాకు కుమారుడై ఉండు. చాలు. ఇక్కడ చూసినట్టయితే ఆ 7వ వచనంలో ఏముందంటే, జయించువాడు. మనము యేసును అంగీకరించిన తర్వాత మనకు వచ్చే శోధనల నుంచి మనం నిలబడి గట్టిగా స్ట్రాంగ్గా నిలబడి మనం ఆయనతో నడిచినట్టయితే, ఆయన వాక్యానుసారంగా మనం బ్రతికినట్టయితే ఇవన్నీ కూడా మనం పొందుకుంటామని దేవుని వాక్యము మనకు బయలుపరుస్తూ ఉంది. అయితే నేను అతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండు. నిజంగా ఎంత మంచి మాటలు కదా. దేవునికి కుమారులు అంటే మనం కూడా దేవుని ఏమంటారు, దేవుని పిల్లలు. వీళ్ళు ఎవరికి సంబంధించిన వారు అంటే దేవునికి సంబంధించిన వారు. నేను మీకు దేవుడనై ఉంటా, మీరు నా పిల్లలై ఉంటారు. ఇక్కడ మన రాజకీయ ఒక వార్డ్ మెంబర్ కానీ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఇంకా ఏమంటారు జెడ్పీటీసీ ఎంపీటీసీ కొంచెం తక్కువ కేటగిరీ ఉన్న వాళ్ళ దగ్గరికి ఎప్పుడన్నా మనం ఏదైనా విషయం మనకు సమస్య ఉంటే ఏదన్నా ఒక సంతకం గురించో దేని గురించో పోవాలని అంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళగా మామూలుగా కలుస్తారా, మాట్లాడతారా? మనతోటి మాట్లాడరు. మన రాజు ఈరోజు మనతోటి వాగ్దానం చేస్తుండు, నేను నీతోటి ఉంటా బిడ్డ, మీకు మరణం ఉండదు. చూడండి 4వ వచనం చదువు రాజు మళ్ళీ ఒకసారి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయు. మన కళ్ళ నీళ్ళని ఆయన తుడిచేస్తాడంట. ఇంకా మరణిస్తామనే భయం మనకి ఇంకా ఉండదంట. గ్యాస్ ధర పెరిగింది, లేకపోతే పెట్రోల్ ధర పెరిగింది, ఇవి కదా మన దుఃఖము బాధ వేదన. ఇంటి రెంట్ పెరిగింది మాలాంటి వాళ్ళకి. ఇట్లాంటి ఇవన్నీ కూడా మనకు ఉండదంట. ఇంకా అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాడు. చాలు. సింహాసనాసీనుడైన వాడు అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? ఎవరుంటారు సింహాసనం మీద ఆసీనులుగా? సింహాసనం అంటేనే రాజులది కదా. సింహాసనం మీద ఆసీనుడై ఉండేవారు ఎవరు? రాజే ఉంటాడు. మన దేవుడు, మన యేసయ్య మనకు రాజు. ఆయన ఏమంటుండంటే, బిడ్డ మీకు మరణం ఉండదు, బిడ్డ మీకు ఏడుపు ఉండదు, మీకు కన్నీరు ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. నేను నూతనంగా చేస్తా, అన్నీ మీకు నూతనంగా చేస్తా. మన మనసులో ఉంటుంది కదా, అబ్బా ఎన్ని రోజులు ఈ కష్టాలు, ఇట్లుంటే బాగుండు, అట్లుంటే బాగుండు అని చాలా ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. ఇది జరగకుంటే బాగుండు, ఇలాగ జరిగితే బాగుండు అనేటివన్నీ కూడా మన మనసులో ఉంటాయి కదా. అయితే ఇవన్నిటి గురించి దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేస్తుండు. నువ్వు ఏదైతే నీ మనసులో కోరుకుంటున్నావో, నీతి, శాంతి, సమాధానము, సంతోషము ఏదైతే కోరుకుంటున్నావో అది నేను నీకు ఇస్తా. నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, నువ్వు నన్ను అంగీకరించు, నువ్వు నా బిడ్డవు, నువ్వు నా దగ్గరికి రా, నేను నిన్ను బాగు చేస్తా. ఈ లోకం నీకు శాంతి ఇవ్వదు, సమాధానం ఇవ్వదు. ఈ లోకం ఇదిగో ఈ విధంగా మనల్ని హింసిస్తుంది, కష్టపెడుతుంది. మనల్ని లోకస్తులు ఏం చేస్తారండి? ఆఖరికి వాళ్ళు చేసే పని ఏంది? బాగా కోపం ఉందనుకో, ఒక మనిషిని ఏం చేస్తాడు? బాగా కోపం ఉంది, వాడు ఏదైనా చేయగలడు. లాస్ట్లో చేసే పని ఏంది? ఒకసారి తొందరగా చెప్పండి, మనం ముగించుకుందాం. ఒక మనిషి ఎదుటోని మీద బాగా కోపం ఉంది, వాడి చాలా కోపం మీద చేసే పని ఏంటి? గట్టిగా చెప్పండి. చంపేస్తాడు. వాడు చేసేది లాస్ట్లో ఒక మనిషి చేసే చాలా క్రూరమైన క్రియ ఏంటిది? చంపేస్తాడు. దేవుడు చేసే గొప్ప పని ఏంటిది? చంపినోన్ని తిరిగి ఆయన లేపుతాడు. మన దేవుడు అంతా శక్తిమంతుడు. ఈ మనుషులు చంపితే మనము భయపడే పని లేదు. ఆ తర్వాత మన దేవుడు సజీవుడు, ఆయన మరణించి తిరిగి లేచిండు. ఇదిగో మరణించిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన తిరిగి తీసుకొని వస్తాడు. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. మరణించిండ్రు, హతసాక్షులు అయ్యిండ్రు అని ఉంటుంది కదా అని మనం బాధపడుతున్నాం కదా. ఓకే, బాధపడుతున్నాం, మనము పరిచర్య మానద్దు, మనం ఇంకా ఆసక్తిగానే ఉండాలా. కానీ వీళ్ళకున్న ధన్యత ఏంటంటే మరణించిన ప్రతి ఒక్కరు కూడా మనకంటే ముందు, అంటే ఈ హతసాక్షులు
కానటువంటి వాళ్ళకంటే ముందు యేసుక్రీస్తు ప్రభుల వారితో 1000 సంవత్సరాలు రాజ్యం వెళ్తారంట. వాళ్ళకున్న ఆధిక్యత అది, వాళ్ళకున్న గొప్పతనం అది. అందుకనే హతసాక్షులను దేవుడు అంతగా ప్రేమిస్తుండు. బిడ్డ, నేను నీ కోసం ప్రాణం పెట్టినా, నువ్వు నా కోసము ప్రాణం ఇచ్చినావు అని అలాంటి సన్మానం దేవుడు చేస్తూ ఉంది. స్టెఫెన్ కాన్నుంచి, పౌలు కాన్నుంచి, యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుల కాన్నుంచి ఈ రోజు వరకు కూడా మనం అనేకులను, కోట్లాది మందిని హతసాక్షులను చూస్తున్నాం. అయితే వారి విషయమై మనం భయపడకుండా, వారు మనకంటే ముందు యేసుక్రీస్తు ప్రభుల వారితో రాజ్యం వెళ్తారు. ఆ తర్వాత మనకు కూడా ఈ బాధలు, ఈ కష్టాలు ఇవన్నీ తీసేస్తాడు. అది మన రాజు గొప్పతనము. కాబట్టి ఇలాంటి రాజును ఆ రోజు మట్టలాదివారం రోజు ఆ యూదులు ఆయనను గౌరవించిండ్రు, ఆయనను సన్మానించిండ్రు. మనం కూడా మన జీవితంలో మన దేవుణ్ణి, మన రాజు, నిజమైన రాజును, నీతిగల రాజును, సమాధానం ఇచ్చే రాజును, అద్భుతము చేయు రాజును, సాత్వికుడైన రాజును మన జీవితంలో మనం సన్మానిస్తాము, మనం ఆరాధిస్తాము. దేవునిలో మనం ఆ విధంగా నడుస్తాము. అంతం వరకు మనము ఆయనతో ఉందాము. ఆయన ఇచ్చే బహుమానాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని మనము పొందుకుందాము. దేవుడు ఆ విధంగా మనల్ని నడిపించుగా.